తెలంగాణ డిఎస్సి ఉపాధ్యాయ ఉద్యోగమే మీ లక్ష్యమా? రాష్ట్రంలోనే పుస్తకాలు మరియు ఆన్లైన్ రంగంలో అగ్రగామి అయినటువంటి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ డిఎస్సి 2024 ఎస్జిటి లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను కేవలం 2499 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. లైవ్ మెంటర్షిప్ జాయిన్ అవ్వడానికి ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాంటాక్ట్ 8070557777 and 9032064822. వెల్కమ్ టు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. సో మనం జనవరి టు మార్చ్ అంతర్జాతీయ అంశాలు పార్ట్ 1లో మొత్తం అన్ని సంస్థలని డిస్కస్ చేసినాం. సో ఇది ఇంటర్నేషనల్ పార్ట్ 2. ఒక్కొక్క కాంటినెంట్ తీసుకొని ఏ కాంటినెంట్ ఎప్పుడు మనకు వార్తల్లో ఉంది, ఎందుకు వార్తల్లో ఉంది, ఏ దేశం ఎందుకు వార్తల్లో ఉంది, సో ఇలాంటి అంశాలన్నీ కూడా చూద్దాము. సో జనవరి టు మార్చ్కి సంబంధించిన వార్తాంశాలన్నీ కూడా ఈ సెషన్లో మేము కవర్ చేసినాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ ఇది భారతదేశం అయితే ఇటు భారత్ చుట్టుపక్కల ఉండే ఏసియా కంట్రీస్ లైక్ జపాన్ మొదలు చైనా, రైట్, అదేవిధంగా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ అండ్ ఓకే వరుసగా ఇట్లా పెట్టి అమెరికా అండ్ లాస్ట్కు ఆస్ట్రేలియా కాంటినెంట్ వరకు సో చుట్టూ తిరిగేసి వచ్చి మళ్ళీ అక్కడ ఏ దేశం లేదా ఓకే ఎందుకు వార్తల్లో ఉందో కూడా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జపాన్ ఓకే దేశాన్ని డిస్కస్ చేస్తున్నాను. ఆసియాలో మరి స్లిమ్ ఓకే SLIM స్లిమ్ ఈ ప్రయోగాన్ని జపాన్ విజయవంతంగా ముగించింది. స్లిమ్ అంటే స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. సో మామూలు భాషలో చెప్పుకోవాలంటే భారతదేశానికి చంద్రయాన్ 3 ఎలాంటిదో జపాన్ చేపట్టిన స్లిమ్ అలాంటిదే, రైట్. అండ్ మరి USA, సోవియట్ యూనియన్, చైనా, భారత్ ఈ 4 దేశాల తర్వాత చంద్రుడిపై ఒకే ప్రయోగాన్ని విజయవంతం చేసిన దేశాల జాబితాలో జపాన్ చేరింది. మరి ఇది ఎన్నవ దేశము అనంటే 5వ దేశంగా చెప్పుకోవాలి. సో నేరుగా కూడా అడగవచ్చు, ఇటీవల చంద్రుడిపై విజయవంతంగా ప్రయోగాలు చేపట్టిన 2 దేశాలు ఏవి అని చెప్పి. భారత్, జపాన్. సో 2024 జపాన్ దేశము 2023లో ప్రయోగించినప్పటికీ 2024 జనవరిలో ఇది చంద్రుడిపై కాలు మోపింది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా జపాన్ సాంకేతికపరమైన మనకు మాంద్యంలోకి వెళ్ళింది. సో వరుసగా 2 క్వార్టర్స్ నెగటివ్ వృద్ధి రేటు కాన ఉంటే దాన్ని రైట్ రిసెషన్ అంటారు. అది సాంకేతికపరమైనదే. పటిష్టమైన వ్యవస్థలు ఉన్నప్పుడు తాత్కాలికంగా ఇట్లా జరుగుతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం ఈ 3 పటిష్టమైన వ్యవస్థలు ఉన్నంత కాలం ఇబ్బంది ఉండదు. అప్పుడప్పుడు ఇలాంటివి మాంద్యంలోకి వెళ్ళవచ్చు కానీ మళ్ళీ రీకవర్ అవుతాయి. అయితే ఈ విధంగా సాంకేతికంగా మాంద్యంలోకి జపాన్ వెళ్ళినందుకు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ ఆ స్థానాన్ని కోల్పోయింది. మరి ఆ స్థానాన్ని ఏ దేశం భర్తీ చేసింది అని అడుగుతాడు. జర్మనీ దేశం భర్తీ చేసింది, రైట్. సో ఇది 2వ అంశం. నెక్స్ట్ 3వ అంశం వచ్చేసి మనకు ఓకే సో ఇదే మనకు రిపీట్ అయింది. ఇక్కడ ఇంకొకటి మిస్ అయింది నేను చెప్తాను. అది జపాన్ దేశము నెగటివ్ ఇంట్రెస్ట్ రేట్ను తొలగించింది. నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్. సో ఇదొక పాయింట్ మిస్ అయింది. సో 2016లో నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ను విధించింది, ఇప్పుడు తొలగించింది. అసలు నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటి? సో మనం బ్యాంకులో డబ్బులు ఎందుకు దాచుకుంటాం? 1 భద్రత, 2 వడ్డీ ఇస్తారు. సరే ఎంత తక్కువ ఇస్తారో ఎక్కువ ఇస్తారో తర్వాత సంగతి, మొత్తానికైతే వడ్డీ వస్తుంది. కానీ జపాన్లో బ్యాంకులో డబ్బులు దాచుకుంటే దానికి కాస్త వీళ్ళే డబ్బులు కట్టాల్సి వస్తుంది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 1% అన్నారనుకోండి, 100 రూపాయలు దాచుకుంటే 1 రూపాయి మనం వాళ్ళకి కట్టాలి. సో ఎందుకు ఈ నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ అని అంటే మార్కెట్ను వాళ్ళు ఓకే ద్రవ్య ప్రవాహం పెంచడానికి, మార్కెట్లో మనీ ఫ్లో పెంచడానికి అన్నమాట. సో బ్యాంకులో డబ్బులు దాచుకుంటే మనకు వడ్డీ రాకపోగా మనమే కట్టాల్సి వస్తుంది కాబట్టి ప్రజలు దాన్ని తీసుకొని వ్యయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వ్యయం చేసినప్పుడు వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుంది. వస్తు సేవలకు డిమాండ్ పెరిగితే అండ్ మనకు వృద్ధి కూడా పెరుగుతుంది. సో వస్తు సేవల మొత్తాన్నే మనము జీడిపిగా చెప్తూ ఉంటాం కదా. సో అలా జరుగుతుందని 2016లో భావించింది, ఇప్పుడు దాన్ని పూర్తిగా తొలగించింది. సో ఈ విధంగా మనకు జపాన్ దేశము వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ తైవాన్ దేశము. మరి తైవాన్ దేశంకి
విలియం లాయ్ సో ఎన్నికల్లో గెలిచినారనమాట. సో ఆయన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందినవారు. విలియం లాయ్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందినవారు. అండ్ సో ఈయన చైనాకు అనుకూలంగా ఉండని వ్యక్తి. సో ఇప్పుడు చైనా తనలో తైవాన్ను కలిపేసుకోవాలనుకుంటుంది. ఇలాంటి సందర్భంలో తైవాన్ ప్రజలు చైనాతో కలవడం ఇష్టం లేదు అని ఒక స్పష్టమైన తీర్పు ఈయనను ఎన్నుకోవడం ద్వారా తెలియజేశారని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ దక్షిణ కొరియా. సో దక్షిణ కొరియా డాగ్ మీట్ అంటే కుక్క మాంసాన్ని విక్రయించడాన్ని పూర్తిగా నిషేధించింది. సో ట్రేడ్ ఆఫ్ ద డాగ్ మీట్. సో ఇలా మీకు ఆర్గనైజేషన్స్ చెప్పినప్పుడు ఒకటి చెప్పాను. సో ఏంటది ఆర్గనైజేషన్స్ చెప్పినప్పుడు ఆఫ్రికన్ యూనియన్ డాంకీ స్కిన్ ట్రేడ్ని నిషేధించింది. ఈ రెండు సిమిలారిటీ ఉన్న అంశాలు. నెక్స్ట్ వచ్చేసి మరి సౌత్ కొరియాకు సంబంధించి హయోడోల్. సో హయోడోల్ అనేది సోషల్ రోబోట్ అని అంటే మనకు సామాజికంగా సేవ చేస్తే సోషల్ అంటాం. సో ఓల్డర్ పీపుల్ అంటే వృద్ధులు, అదేవిధంగా పీపుల్ విత్ డెమెన్షియా అంటే కాస్త మానసిక వైకల్యంతో ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్లకు ప్రయోజనం కలిగించడం కోసం హయోడోల్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. సో మన రేపొద్దున ఎగ్జామినేషన్లో అడగవచ్చు హయోడోల్ సంబంధించింది ఏంటి అని చెప్పి, లేదా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది కేవలము మనుషులు తాము చేసే ఎఫర్ట్స్ని సరళతరం మాత్రమే చేయడం కాకుండా సామాజిక పరమైన విధులు నిర్వహించేందుకు కూడా ఈ కృత్రిమ మీద ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రాసుకోవచ్చు. సో ఇది మనకు దక్షిణ కొరియా వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ భూటాన్. మరి భూటాన్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన షెరింగ్ టోబ్గే ఆయన ప్రధానమంత్రి ఎన్నికల్లో విజయం సాధించారనమాట. షెరింగ్ టోబ్గే అని చెప్పుకోవచ్చు. సో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. అండ్ నెక్స్ట్ మరి ఆర్డర్ ఆఫ్ ద డ్రంప్ గ్యాల్పో. సో ఇది భూటాన్ దేశానికి సంబంధించిన అత్యున్నతమైన పౌర పురస్కారం. దీన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రకటించారు. ఈ అవార్డు పొందిన తొలి విదేశీయుడు ఎవరు అనంటే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో భూటాన్ తన అత్యున్నత పౌర పురస్కారాన్ని నరేంద్ర మోడీకి ప్రకటించింది. సో చాలా దేశాలు ఇటీవల కాలంలో నరేంద్ర మోడీకి ఇచ్చాయి. ఫ్రాన్స్ దేశం కావచ్చు, అదేవిధంగా మనకు గ్రీక్ దేశం ప్రకటించింది. సో సూరినామ్ అనే దేశం కాదు మనకి ఈ పప్వా న్యూగిని అనే దేశము, ఫిజీ అనే దేశము, ఇవన్నీ కూడా ప్రకటించినాయి. సూరినామ్ నాకు గుర్తుండి మనకు భారత రాష్ట్రపతికి ప్రకటించింది, బట్ ఒకసారి చెక్ చేయండి. మారిషస్ అయితే 100% వారికి ప్రకటించింది. నెక్స్ట్ శ్రీలంక దేశం. మరి క్యాండీ శ్రీలంకలో క్యాండీ అనే ప్రాంతంలో ఐఐటి మద్రాస్ను ఏర్పాటు చేసినారు. శ్రీలంకలోని క్యాండీలో ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ ఆల్రెడీ మనకు టాంజానియాలో జంజిబార్లో ఉన్నది అండ్ క్యాండీలో కూడా ఉన్నది. ఈ క్యాండీ అనేది శ్రీలంక దేశం ప్రజాస్వామ్యానికి పూర్వము మన రాచరిక వ్యవస్థలో ఉండింది. రాచరిక వ్యవస్థ చిట్ట చివరి రాజధానిగా క్యాండీని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 3-day ఇంటర్నేషనల్ గీతా మహోత్సవాన్ని ఎక్కడ నిర్వహించినారనంటే శ్రీలంకలో నిర్వహించినారు. 3 రోజుల పాటు జరిగింది ఈ గీతా మహోత్సవం అన్నది. గీతా ప్రాధాన్యం తెలియజేయడం, ఏ విధంగా గీతాను పారాయణం చేయాలి, గీతా ర్యాలీ, ఇవన్నీ కూడా ఈసారి శ్రీలంకలో నిర్వహించినారు. అండ్ నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్కు భారతదేశం 40,000 లీటర్ల మలాథియాన్ను సాయంగా అందించింది. ఎందుకు అంటే ఇది మిడతలను నియంత్రించేందుకు ఉద్దేశించింది. సో లోకస్ట్ అంటారు. లోకస్ట్ అంటే మిడత. సో మిడతలను నియంత్రించేందుకు ఉద్దేశించింది. సో మనకి ఇటీవల కాలంలో ఆ దేశానికి గోధుమలు సరఫరా చేసినాము. అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకొని నేర్చుకునేదానికి చిన్నపట్న టాయ్స్ను ఇచ్చాము. ఇప్పుడు మిడతల నియంత్రణకు మన మలాథియన్ అనే రసాయనాన్ని కూడా అందించినాం. అండ్ నెక్స్ట్ ఫిలిప్పీన్స్ దేశం. సో మనకు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ దానికి సంబంధించిన ఒక ఒప్పందం పైన ఫిలిప్పీన్స్ సంతకం చేసింది. ఫస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయ కార్మిక సంస్థకు చెందిన
ఒక ఒప్పందం పైన మనకు ఫిలిప్పీన్స్ సంతకం చేసింది. పాయింట్ నెంబర్ 2, ఈ ఒప్పందం పైన సంతకం చేసిన తొలి ఆసియా దేశము ఫిలిప్పైన్స్. ఓకే, తొలి ఆసియా దేశము ఫిలిప్పైన్స్. రైట్, రెండో పాయింట్. ఇంకా మూడవ పాయింట్ వచ్చేసి అసలు ఏంటి ఆ ఒప్పందము అని అంటే, మనకు ఉద్యోగాలు చేసే ప్రదేశాలలో హింస కానీ లేదా హెరాస్మెంట్ అన్నమాట. ఓకే, ఉండకూడదు. హింస కానీ లేదా వేధింపులు కానీ ఉండరాదు. హింస ఉండరాదు, వేధింపులు ఉండరాదు. ఎక్కడ? ఉద్యోగాలు చేసే ప్లేసెస్లో. ఈ మాట గుర్తుకు రాగానే రైట్, భారతదేశానికి సంబంధించి విశాఖ గైడ్లైన్స్ గుర్తుకు రావాలి. విశాఖ గైడ్లైన్స్ అంటే సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రమాణాలు. ఉద్యోగం చేసే ప్రదేశాలలో ఎట్టి పరిస్థితులలో మహిళలపై లైంగిక వేధింపులు ఉండరాదు. విశాఖ గైడ్లైన్స్లో సుప్రీంకోర్టు మనకు చెప్పింది. ఇది విశాఖ గైడ్లైన్స్లో సుప్రీంకోర్టు చెప్పింది. రైట్, సో ఇది అవి కలిపి గుర్తుపెట్టుకోండి. సో అంతర్జాతీయ కార్మిక సంస్థ ఓకే ఇచ్చిన కన్వెన్షన్ ఇది. దీనిపై సంతకం చేసిన తొలి ఆసియా దేశంగా ఫిలిప్పైన్స్ ఉన్నది. రైట్, అండ్ నెక్స్ట్ ఇష్యూస్కి వెళ్ళే ముందు తెలంగాణ డిఎస్సి ఎస్జిటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ నూతన సిలబస్ ఆధారంగా ఎస్ఎన్ఎస్ యాప్ లైవ్ క్లాసెస్ నిర్వహిస్తుంది. 2499 రూపీస్కే ఇది అందిస్తారు. అదేవిధంగా టీఎస్ డిఎస్సి ఆన్లైన్ ఫుల్ కోర్స్ 1799. ఓకే, 6 months పాటు వ్యాలిడిటీ. నెక్స్ట్ టీఎస్ డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్ కోర్సెస్ 1799 రూపీస్. అదేవిధంగా టీఎస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఆన్లైన్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 1799కే అందిస్తూ ఉన్నది. అండ్ తెలంగాణ టెట్ పేపర్ 2 సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1299. అదేవిధంగా సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ డిఎస్సి ఎస్ఏ ఫుల్ కోర్స్ 1799. ఇది సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్. నెక్స్ట్ టీఎస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ 1799. తెలంగాణ టెట్ పేపర్ 2 2024 సైన్స్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 1299. 6 నెలల వ్యాలిడిటీ. నెక్స్ట్ తెలంగాణ డిఏఓ పీడిఎఫ్ కావాలంటే 499 రూపీస్కే అందిస్తుంది. అదేవిధంగా తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పేపర్ 1 పేపర్ 2 కావాలంటే 1499. ఓన్లీ పేపర్ 2 కావాలి అంటే 999. రైట్, తెలంగాణ గ్రూప్ 3 799కే అందిస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. రైట్, అండ్ నెక్స్ట్ మరి మనం ఇతర కంట్రీస్ కన్నా చూస్తే నేపాల్ దేశం మనకు భారత్ నేపాల్ కలిసి సాంస్క్రిట్ రీసెర్చ్ని ప్రమోట్ చేయాలని చెప్పి నిర్ణయించినాయి. మరి ఏ విధంగా చేస్తాయంటే గురుకులాల్లో సంస్కృతాన్ని బోధించడం, సాంస్క్రిట్ గురుకులాస్ ఎస్టాబ్లిష్ చేయడం, ప్రతి సంవత్సరం సంస్కృత భాషలో కాన్ఫరెన్స్ నిర్వహించడము, ఓకే పాఠశాల మనకు కళాశాల స్థాయిలో సంస్కృత భాషను ప్రవేశపెట్టడం. ఈ విధంగా సంస్కృత భాషను పరిశోధన పెంచాలి, ప్రోత్సాహాన్ని కూడా పెంచాలి అని చెప్పి ఏ 2 దేశాలు కలిసి నిర్ణయించుకున్నాయంటే భారత్ నేపాల్ నిర్ణయించుకున్నాయి. రైట్, అండ్ నెక్స్ట్ మనకు అర్మేనియా. సో అర్మేనియా ఓకే సిఎస్టిఓలో సస్పెన్షన్ అయ్యింది, బయటికి వెళ్ళి నిష్క్రమించింది. సిఎస్టిఓ అంటే కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్. కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్. కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పి ఉంటుంది. సో ఇందులోంచి మనకు అర్మేనియా నిష్క్రమించింది. ఇది రష్యా నేతృత్వంలో పనిచేస్తుంది. ఒక దేశంపై జరిగే దాడి కూటమిలోని అన్ని దేశాలపై జరిగే దాడిగా భావిస్తారు. సేమ్ ఇలానే మనకు నాటోలో ఉంటుంది. ఈ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఈ ఉమ్మడి భద్రత ఇచ్చే ఆర్టికల్ మనకు 4 అయితే నాటోలో మనకు ఆర్టికల్ 5. ఇలాంటిదే మనకు ఆఫ్రికాలో ఒకటి ఉన్నది, లిప్టాకో గవర్మా చార్టర్ అని చెప్పి. సో మనకు బుర్కినా ఫాజో, మాలి, నైగర్ దేశాలు ఉమ్మడి భద్రత. ఆ 3 దేశాలకు ఈ ఒప్పందం ప్రకారం ఉమ్మడి భద్రత ఉంటుంది. రైట్, సో ఇప్పుడు సిఎస్టిఓ నుంచి వెళ్ళిపోయిన దేశం ఏది అని అంటే అర్మేనియా. నెక్స్ట్ పాలస్తీన్. మరి పాలస్తీనాకు కొత్త ప్రధానమంత్రిగా మహమ్మద్ ముస్తాఫా నియామకమయ్యారు. రైట్, నెక్స్ట్ మయన్మార్తో 16 కిలోమీటర్ల మేర మనకు స్వేచ్ఛగా వెళ్ళేందుకు అవకాశం ఉండింది. ఓకే, సో ఇలా సరిహద్దు ఉంటే ఇటు వెళ్ళవచ్చు అన్నమాట.
ఓకే 16 కిలోమీటర్ల మేర. ఈ ఒప్పందం నుంచి భారత్ వైదొలిగింది. సో ఈ ఒప్పందం నుంచి భారత్ వైదొలగడాన్ని నిరసిస్తూ తీర్మానాన్ని చేసిన రాష్ట్రం ఏది అని అంటాడు మనకు నాగాలాండ్ రాష్ట్రం. ఈ ఒప్పందంలో ఎన్ని కిలోమీటర్లు అటు ఇటు వెళ్ళేందుకు అనుమతి ఉండిందంటే 16 కిలోమీటర్లు వెళ్ళేందుకు అనుమతి ఉండింది. అంతేకాదు మయన్మార్ దేశంలో మనకు మిలిటరీ సర్వీస్ను కంపల్సరీ చేస్తూ కూడా ఈ దేశం నిర్ణయం తీసుకున్నది. ఓకే, సో 35 ఇయర్స్ లోపు ఉండే మహిళలు, 45 ఇయర్స్ ఉండే పురుషులు కంపల్సరీగా వాళ్ళు కొంతకాలం పాటు సైనిక సేవ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్. మరి మహమ్మద్ యూనస్ ఈయన 2006 నోబెల్ పురస్కార గ్రహీత, శాంతి విభాగంలో అవార్డు పొందినారు. మరి వారి ఒక లేబర్ అంశాలకు సంబంధించి వారిపైన ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు, బెయిల్పై విడుదలయ్యారు. నెక్స్ట్ షేక్ హసీనా, ఈమె వరుసగా 5వ సారి ఆ దేశంలో ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించినారు. నెక్స్ట్ మనకు మేఘాలయలోని కాశీలో ఒక గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు, రైట్. సో టిరాత్ సింగ్ అని అంటాం కదా, సో వారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఓకే, సో కాశీ ఫ్రీడమ్ ఫైటర్ టిరాత్ సింగ్ వీరి స్టాచ్యూని ఢాకాలో ఆవిష్కరించారు. అండ్ నెక్స్ట్ చైనా న్యూక్లియర్ బ్యాటరీ. సో చైనా స్టార్టప్ కంపెనీ బెటావోల్ట్ ఒక న్యూక్లియర్ బ్యాటరీని డెవలప్ చేసింది. సో 50 సంవత్సరాల పాటు ఎలాంటి ఛార్జ్ లేకున్నా సరే 50 సంవత్సరాల పాటు ఇది కొనసాగగలదు. సో అదేవిధంగా మనకు ఇటీవలి కాలంలో శాస్త్ర సాంకేతికపరమైన అంశాల్లో చైనా మంచి పురోగతి సాధిస్తూ ఉన్నది. 4th జనరేషన్ మనకు న్యూక్లియర్ రియాక్టర్ను కూడా స్టార్ట్ చేసింది. లైక్ మీథేన్ వినియోగిస్తుంది కూలెంట్గా, శీతలకరణిగా మీథేన్ ఉపయోగిస్తుంది. మీథేన్తో ఒక రాకెట్ను కూడా ప్రయోగించింది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మాగ్లేవ్ అంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్. సో అత్యంత వేగంగా వెళ్ళే మనకు మ్యాగ్లేవ్ ట్రైన్ని చైనా అందుబాటులోకి తెచ్చింది. 623 కిలోమీటర్ల పాటు ప్రయాణిస్తుంది గంటకు. సో మరి మీరు ఇది మ్యాగ్నెటిక్ లెవిటేషన్ లేదా మ్యాగ్లేవ్ ట్రైన్ అని యూట్యూబ్లో కూడా చూడండి, చూస్తే బాగా అర్థమవుతుంది. పట్టాలు మనకి ఈ విధంగా ఉంటాయి కదా, మనకి ఏ ట్రైన్ అయినా సరే ఇలా పట్టాల మీద పరిగెడుతుంది. కానీ పట్టాల నుంచి కాస్త పైకి వచ్చి గాల్లో పరిగెడుతుంది. మరి ఏ విధంగా నిలబడుతుందంటే అదే మ్యాగ్నెటిక్ అన్నమాట, లెవిటేషన్. ఆ టెక్నాలజీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం, రైట్. సో ఇది కొంచెం అర్థమైతే చాలు. 623 కిలోమీటర్లు పర్ అవర్ అని అంటే చూడండి, హైదరాబాద్ నుంచి వైజాగ్కి గంటంబావులో వెళ్ళిపోవచ్చు ఇలాంటి ట్రైన్ అందుబాటులో ఉంటాయి. సో వ్యాపార లావాదేవీలు విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇక్కడ మనకు ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ దుబాయ్ ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఎయిర్ ట్యాక్సీ అనేది ఇక్కడికి వచ్చింది, రైట్. మరి మనం కానీ రానున్న రోజుల్లో ఇంకా ఇది మనకు సాకారమయ్యేదే చెప్పుకోవచ్చు, రైట్. ఇప్పుడు ఏ విధంగా అయితే క్యాబ్స్ ఆటోస్ ఉన్నాయో ఇంకా ఎయిర్ ట్యాక్సీలు అనమాట. సో త్వరలో ఇప్పుడు కాకపోయినా కనీసం 15 సంవత్సరాల్లో ఈ పురోగతి అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్. భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న శ్రామికులకు సంబంధించి ప్రత్యేకమైన ఒక బీమా సదుపాయాన్ని, బీమా సౌకర్యాన్ని యుఏఈ ప్రవేశపెట్టింది. నేరుగా అడుగుతారు, ఏ దేశంలో భారతీయుల కోసం, భారతదేశం నుంచి వెళ్ళి పనిచేస్తున్న శ్రామికుల కోసం ప్రత్యేక బీమా పథకాన్ని ప్రారంభించారంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ మరి దుబాయ్లోని మనకు టుస్సాడ్స్ మ్యూజియంలో భారత్కు చెందిన ఎవరి మైనపు స్టాచ్యూ ఉన్నది అని అంటే మనకు అల్లు అర్జున్కు సంబంధించింది ఏర్పాటు చేశారు. నెక్స్ట్ కంబోడియా దేశం, సైబర్ స్లేవరీ. సో మనకు సైబర్ స్లేవరీలో చిక్కుకుపోయిన 75 మంది భారతీయులను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రక్షించింది. సైబర్ స్లేవరీ అని అంటే సో కంప్యూటర్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయంటూ ప్రకటన చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ నయానో భయానో వాళ్ళ పాస్పోర్ట్ చేతిలో పెట్టుకోవడం ద్వారా వాళ్ళను ఈ స్కామ్స్కు సంబంధించిన ఫోన్లు చేయించడం, స్కామ్స్ లేదా స్పామ్ మెయిల్స్ పంపించేలా చేయడం, అలాంటి వాటిల్లో ఇబ్బందికి గురి చేశారు. సో విషయం తెలుసుకున్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కంబోడియాతో మాట్లాడి వాళ్ళందరినీ అందులోంచి విడిపించింది. అండ్ నెక్స్ట్ ఖతార్. మరి భారత నావికాదళానికి చెందిన 8 మంది అధికారులను
గూఢాచర్యల మీద ఖతార్ అరెస్ట్ చేయడంతో పాటు ఉరిశిక్ష విధించింది. భారత్ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడంతో ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా విధించింది. అయినా కూడా భారత్ వదిలిపెట్టకుండా గట్టిగా భారత విదేశాంగ మంత్రి శాఖ, భారత ప్రధానమంత్రి ఖతార్ పైన ఒత్తిడి తేవడంతో వారందరినీ కూడా విడుదల చేసింది. సో ఈ విధంగా ఖతార్ దేశం మనకు వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ పాకిస్తాన్. మరి పాకిస్తాన్కు కొత్త ప్రధానమంత్రి, కొత్త అధ్యక్షుడు వచ్చినారు. షహబాజ్ షరీఫ్ మరొకసారి పాకిస్తాన్ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరిస్తే, మరి ఆసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ దేశానికి 14వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలను స్వీకరించినారు. భారతదేశం ప్రస్తుతం కూడా 14వ కాగున్నాడు. అండ్ అదేవిధంగా మనకు వరల్డ్ బ్యాంకు లీడ్ చేస్తున్న అజయ్ బంగా కూడా 14వ వాడు. నెక్స్ట్ వియత్నాం. మరి వియత్నాం ప్రెసిడెంట్ వో వ్యాన్ థాంగ్ రాజీనామా చేశారు. సుమారుగా 1 సంవత్సరం అయింది ఈయన బాధ్యత స్వీకరించి. అంతకుముందుండే అధ్యక్షుడిపైన విపరీతంగా మన అవినీతి ఆరోపణ రావడంతో ఆయన రాజీనామా చేశారు. ఈయన పైన కూడా అంతే, కాస్త అవినీతి ఆరోపణ రావడంతో ఈయనను కూడా పదవి నుంచి తప్పించారు. నెక్స్ట్ ఇండోనేషియా. భారత్ ఇండోనేషియాలు 75 సంవత్సరాల ద్వైపాక్షిక సంబంధాలను పూర్తి చేసుకున్నాయి. ఇట్లాంటివి నేరుగా అడుగుతారు. ఏ దేశంతో ఇటీవలే 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని గుర్తుపెట్టుకోండి. ఇండోనేషియాతో ఇదే పూర్తయింది మనకు. స్విట్జర్లాండ్తో కూడా, యూరప్లోని స్విట్జర్లాండ్తో కూడా 70 సంవత్సరాల ద్వైపాక్షిక సంబంధాలు, దౌత్య సంబంధాలు అనుకోవాలి. డిప్లొమాటిక్ అని అంటే దౌత్య సంబంధాలు. దౌత్య సంబంధాలు అంటే మన రాయబార కార్యాలయం వాళ్ళ దగ్గర, వాళ్ళ రాయబార కార్యాలయం మన దగ్గర ఉంటాయి. నెక్స్ట్ ప్రబోవో, ఈయన ఇండోనేషియా ఎన్నికల్లో విజయం సాధించినారు. నెక్స్ట్ మనకు ప్రపంచంలోనే మొదటిసారిగా మెకనైజ్డ్ సీవీడ్ ఫామ్ని ఇండోనేషియాలో తీసుకొని వచ్చినారు. రైట్, C6 ఎనర్జీ అంటారు దీన్ని. C6 ఎనర్జీ మెకనైజ్డ్ సీవీడ్ ఫామ్. సో అంటే యంత్రీకరించిన సీవీడ్. సీవీడ్కి తెలుగు పదం లేదు, సీవీడ్ అనాలి. అదేంటో చెప్తాను. నీటిల్లో మొక్కలు కొంతకాలం తర్వాత మరణిస్తాయి. అది మరణించిన తర్వాత ఏ పదార్థంగా మారుతుందో దాన్ని సీవీడ్ అంటారు. కేవలం మొక్కలు మాత్రమే కాదు, నీళ్ళల్లో ఉండే చేపలు కానీ లేదా ఇతర జలరాశులు ఏవైతే ఉంటాయో మరణిస్తాయి. మరణించినప్పుడు ఏ విధంగా మారుతుందో దాన్ని సీవీడ్ అని అంటారు. సో దీన్ని యాంత్రీకరించిన సీవీడ్ ఫామ్గా లొంబోక్ అనే ప్రాంతంలో ఈ ఇండోనేషియా ఏర్పాటు చేసింది. మెకనైజ్డ్ సీవీడ్ ఫామ్ అంటాం దీన్ని. రైట్. సో భారతదేశంలో కూడా మెకనైజ్డ్ కాదు, మామూలు మొట్టమొదటి సీవీడ్ పార్క్ తమిళనాడు రాష్ట్రంలో రానున్నది. రైట్. అండ్ నెక్స్ట్ ఇంకా మనకు ఆసియా దేశాన్ని ఆసియా దేశంలో ఇంక పెద్దగా లేవు. సౌదీ అరేబియా ఒకటి ఉన్నది. సో ఈ సౌదీ అరేబియా ఎందుకు వార్తల్లో ఉందంటే గత ఏడాది నుంచి ఉన్నది వార్తల్లో రయానా బర్నవి అంశానికి సంబంధించింది. అదేవిధంగా కృత్రిమ మేధాను ఉపయోగించి ఎడారీకీకరణ జరగకుండా ఈ దేశం చర్యలు తీసుకున్నదనమాట, డెజర్టిఫికేషన్ జరగకుండా. నెక్స్ట్ ఆఫ్రికా గానం వస్తే యాండీ డిక్లరేషన్. సో చాలా చాలా ఇంపార్టెంట్. మలేరియా మృతులు లేకుండా 11 ఆఫ్రికా దేశాలు కలిసి సంయుక్తంగా తీసుకున్న నిర్ణయంగా యాండీ డిక్లరేషన్ చెప్పుకోవచ్చు. మనకు రానున్న ఎగ్జామినేషన్లో యాండీ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అని అడుగుతాడు. మలేరియా మరణాలు జరగకుండా ఉండేందుకు ఉద్దేశించినవి. రైట్. సో మరి ఈ ఇటీవలి కాలంలో మనకు మలేరియా బాగా వార్తల్లో ఉన్నది. అంటే మలేరియా వ్యాపించడం వల్ల కాదు, మలేరియా కట్టడికి సంబంధించింది. ఇది ఒక శుభసూచకం. సో లాస్ట్ ఇయర్ అజర్బైజాన్, తజికిస్తాన్, అదేవిధంగా బెలీజ్, మరి ఈ సంవత్సరం ఆల్రెడీ మనకు ఆఫ్రికాలో 3వ దేశంగా ఒకటి మలేరియా రహిత దేశము అయ్యింది. సో కేమ్రూన్ అనే ఒక దేశం కూడా మనకు మలేరియా వ్యాక్సిన్లు పిల్లలకు ఉచితంగా ఇస్తూ ఉన్నది. సో ఈ విధంగా మనకు మలేరియా అనే అంశం బాగా వార్తల్లో ఉన్నది. సో అండ్ యాండీ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అని అంటే మలేరియా డెత్స్ను కట్టడి చేసేందుకు ఉద్దేశించింది. కేమ్రూన్, సో ఆల్రెడీ చెప్పినాను, తమ దేశంలోని చిన్నపిల్లలకు ఉచితంగా వ్యాక్సిన్లు దాదాపుగా 2,50,000 మంది చిన్నారులకు ప్రారంభంలోనే ఉచితంగా మలేరియా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. అదేవిధంగా కేబో వెర్డే అనే దేశం మలేరియా రహిత దేశంగా అవతరించింది. అండ్ నెక్స్ట్ జాంబియా. రైట్. సో కాపర్, ఈ దేశంలో కాపర్ను గనులను తవ్వుకునేందుకు మరి భారత్తో కలిసి పనిచేయాలని చెప్పి భారత్ ఒక బృందాన్ని పంపింది. రైట్.
సో అర్జెంటీనా దేశంలో లిథియంను తవ్వనుంది. ఆస్ట్రేలియా దేశంలో బంగారాన్ని తవ్వనున్నది. ఈ ఒక్క పాయింట్ తోటి 3 ఎప్పుడెప్పుడు మనం రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, మరి అదేవిధంగా జాంబియాలో ఇటీవలే పెద్ద ఎత్తున కలరా విజృంభించడంతో భారతదేశం సాయం చేసింది. ఇట్లాంటివి కూడా బాగా ఇంపార్టెంట్. ఏ దేశంలో కలరా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ సాయం చేసింది అని. ఓకే, జాంబియా దేశానికి సాయం చేసింది. నెక్స్ట్ మరి ఘనా దేశం ఇటీవలి కాలంలో LGBTQకు వ్యతిరేకంగా బిల్లును ఆమోదించింది. ఓకే, సో అడుగుతారు ఇట్లాంటి నేరుగా. అయితే గ్రీస్ దేశం మాత్రం సేమ్ సెక్స్ మ్యారేజ్ను చట్టబద్ధం చేసింది. అంటే ఓకే, స్వలింగ వివాహాలను అనుమతించింది. సో స్వలింగ వివాహాలను భారత్ అనుమతించడం లేదు, అనుమతిస్తుంది కానీ రిజిస్ట్రేషన్ను చట్టం చేయలేదు, చట్టం చేయనని కూడా చెప్పింది భారత ప్రభుత్వం. అండ్ అదేవిధంగా నేపాల్ దేశము స్వలింగ వివాహాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ను కూడా అమలు చేస్తూ ఉన్నది. థాయిలాండ్ అమలు చేస్తూ ఉన్నది. తైవాన్ దేశం ఓకే ఇది అనుమతిస్తూ ఉన్నది. రైట్. నెక్స్ట్ అల్జీరియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మసీదును మనకు అల్జీరియాలో ప్రారంభించారు. మరి మొదటి 2 పెద్ద మసీదులు ఎక్కడున్నాయంటే సౌదీ అరేబియాలో ఉన్నాయి. ఇంకోటి కూడా సౌదీ అరేబియాలో ఇటీవలే ప్రపంచంలోనే మొట్టమొదటి 3D మసీదును కూడా ఏర్పాటు చేసింది. సో ప్రపంచంలో మొదటి 3D టెంపుల్ మనకు సిద్దిపేటలో వచ్చింది. 2 కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రైట్. యెమెన్. సో మరి అహ్మద్ అవాదీ బిన్ ముబారక్ యెమెన్ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియామకమైనారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాంగో. ఓకే, మొదటి మహిళా ప్రధాని. కాంగో దేశానికి మొదటి మహిళా ప్రధానిగా మనకు సుమిన్వా తులుకా నియామకమైనారు. సో కాంగో దేశానికి తొలి మహిళా ప్రధాని వారు. నెక్స్ట్ సెనెగల్. మనకు సెనెగల్ ప్రెసిడెంట్గా బసిరో డయోమియే ఫాయే మహమ్మద్. ఓకే, బసిరో డయోమియే ఓకే ఫాయే ఆయనను ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా కోర్స్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మడగాస్కర్. ఈ 2024లో మొదటి తుఫాను, అలాగే మరొక తుఫాను కూడా ఈ మడగాస్కర్ తీరాన్ని తాకింది. సో 2024లో తొలి తుఫాను అల్వారో, అదేవిధంగా రీసెంట్గా గమానే అనే ఈ 2 తుఫాన్లు కూడా ఏ దేశ తీరాన్ని తాకాయి అని అంటే మడగాస్కర్. మరి అల్వారోకు ఆ పేరు పెట్టిన దేశం ఏది అని అంటే మనకు మొజాంబిక్ అనే దేశం ఆ పేరుని పెట్టింది. నెక్స్ట్ మారిషస్. సో మారిషస్ దేశంతో పృథ్వీ అనే ఒక ఉపగ్రహాన్ని భారత్ ప్రయోగించనున్నది. మారిషస్ దేశంతో కాదు, మారిషస్ దేశం కోసం ప్రయోగించనున్నది. రైట్. అండ్ 1986 ఆ సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా శాటిలైట్ ట్రాకింగ్ స్టేషన్ను అక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. సో అంటే మన దేశం ప్రయోగించే ఉపగ్రహాలను మన దేశం నుంచి అంటే ఆ దేశం నుంచి ఈజీగా ట్రాక్ చేయవచ్చు. సో 2 దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో అంగీకరించారు. సో అదేవిధంగా ఆ సుహృద్భావాన్ని కొనసాగించడం కోసమే పృథ్వీ అనే ఒక భూ పరిశీలన ఉపగ్రహాన్ని అక్కడ ఓకే మనం ప్రయోగించడం వారికి సేవ అందిస్తుంది అనమాట. రిమోట్ సెన్సింగ్ సేవలు అందిస్తుంది. అండ్ అదేవిధంగా ఎయిర్ స్ట్రిప్ జెట్టీని లాంచ్ చేశారు. సో ఫిబ్రవరి 29వ తేదీన మరి భారత ప్రధానమంత్రి అక్కడ అగలేగా అనే దీవిలో ఎయిర్ స్ట్రిప్ని జెట్టి. సో ఇవి ఏంటంటే మనకు యాక్చువల్గా మాల్దీవులతో మంచి సంబంధాలు ఉండేవి. మాల్దీవులు ఇటీవలి కాలంలో కొత్త అధ్యక్షుడు రావడము, భారతదేశంతో సంబంధాలు అనేవి తెంపుకుంటూ మనకు ఎక్కువగా ఆయన చైనాతో మూవ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మరి మనం ఓకే మారిషస్ దేశంతో సంబంధాలను పెంచుకుంటున్నాం. ఈ అగాలేగా ఐలాండ్లో అసలు మనుషులు ఎవరు కూడా జీవించరు. అక్కడ మనం ఓకే దాదాపుగా ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మారిషస్కు మనకు మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో మనం భారతదేశం కూడా తన విదేశాంగ విధానాన్ని బాగా డైనమిక్గా మార్చుకున్నది. సో మన శత్రు దేశం మాల్దీవ్స్లో క్లోజ్ అవుతుంటే ఇంతకుముందు భయపడి ఏదో ఒక రకంగా వాళ్ళతో మంచి సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసుకుని ప్రయత్నించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, నువ్వు పోతే ఇంకొక దాన్ని ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయంగా మనం ఎంచుకొని డైనమిక్గా మూవ్ అవుతూ ఉన్నది. రైట్. అండ్ నెక్స్ట్ ద్రౌపది ముర్ముకు మారిషస్ దేశము గౌరవ డాక్టరేట్ అందించింది. సో ఇంతకుముందు కూడా ఒకటి చెప్పినా నేను, నాకు గుర్తున్నంత మేరకు సూరినామ్ కూడా ఇచ్చింది లాస్ట్ ఇయర్. బట్ ఒకసారి చెక్ చేయండి. మారిషస్ మనకి ఈ సంవత్సరమే గౌరవ డాక్టరేట్ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఇచ్చారు. నెక్స్ట్ కాంగో. మరి ఓకే ఫెలిక్స్ తిషేడి ఓకే కొత్త ప్రెసిడెంట్గా కాంగోకు వచ్చినారు. అండ్ నెక్స్ట్ బల్గేరియా. ఓకే సో ఈ కాంగో దేశానికి మనకు ఓకే రీసెంట్గా ప్రెసిడెంటు
ప్రైమ్ మినిస్టర్, రెండు ఒకటేసారి. అవి కొంచెం అక్కడిక్కడ అయినాయి, పర్వాలేదు. నెక్స్ట్ బల్గేరియా. మరి ఈ బల్గేరియాకు చెందిన రుయాన్ అనే ఒక షిప్ హైజాక్ గురైంది. సో మనకు ఓకే పైరసీ అంటాం, సముద్రాల్లో జరిగే దొంగతనం పైరసీ అంటాం. సో భారత్ విజయవంతంగా దాన్ని ఓకే అడ్డుకొని మరి తిరిగి భారత్ తీసుకొని వచ్చింది. బల్గేరియా ప్రధాని స్వయంగా భారత ప్రధానమంత్రితో వాళ్ళు ఓకే థ్యాంక్స్ కూడా చెప్పినారనమాట ఈ అంశానికి సంబంధించి. నెక్స్ట్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది ఆఫ్రికా. ఇంకా మనం యూరప్ అని ఎంటర్ అయితే సో వేప్స్ ఈ సిగరెట్స్ను నియంత్రించేందుకు యూకే ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. సో ఇలాంటి చట్టం న్యూజిలాండ్లో కూడా వచ్చింది. సో రైట్, చిన్నపిల్లలు అనమాట, చిన్నపిల్లలకి ఈ సిగరెట్లను కానీ వేప్స్ అని అంటే ఇది కూడా ఒక రకంగా పొగాకుతో సంబంధం ఉండేది, వాటన్నిటినీ పూర్తిగా రద్దు చేసింది. రైట్, నెక్స్ట్ నిషేధించింది, రద్దు చేసినా నిషేధించింది అనాలి. బ్లావట్నిక్ అవార్డ్స్, శాస్త్ర సాంకేతిక రంగంలో కృషి చేసే వాళ్ళకి ఇచ్చే అవార్డు ఇది. మరి ఈసారి రాహుల్ నాయర్, మెహుల్ మాలిక్, తన్మయ్ భరత్, రాహుల్ నాయర్, మెహుల్ మాలిక్, తన్మయ్ భరత్ వీరికి ఈ అవార్డు అనేది వచ్చింది. అండ్ అదేవిధంగా సునీల్ మిట్టల్, సో ఎయిర్టెల్, భారతీయ ఎయిర్టెల్ అధినేత, వీరికి గౌరవ నైట్హుడ్ అవార్డు అనేది దక్కింది. సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ అవార్డును పొందిన తొలి భారతీయుడు సునీల్ మిట్టల్. ఓకే, నెక్స్ట్ డయానా మెమోరియల్ అవార్డు. సో ఉదయ్ భాటియా అండ్ మానసి గుప్తా యంగ్ ఏజ్లో ఉంటూ సామాజిక సేవ చేసే వాళ్ళకి ఇచ్చే అవార్డు ఇది. సో ఈ సంవత్సరం ఈ అవార్డు ఉదయ్ భాటియా, మానసి గుప్తాలకు ఇచ్చారు. రైట్, డయానా మెమోరియల్ అవార్డు అంటాం. నెక్స్ట్ స్విట్జర్లాండ్. సో మరి స్విట్జర్లాండ్ దేశము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ఓకే మనకు స్విట్జర్లాండ్ దేశంతో కుదుర్చుకున్నది. దాదాపుగా 16 సంవత్సరాల నుంచి భారత్, స్విట్జర్లాండ్లు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నమాట. చివరికి ఇవి కలుక్కొచ్చాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మనం స్విట్జర్లాండ్తో కుదుర్చుకున్నాం. అదేవిధంగా మనకు జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా, ఈయన స్విట్జర్లాండ్లోని ఐస్ ప్యాలెస్లో జుంగ్ ఫ్రావ్ అనే ప్లేస్లో, యాక్చువల్గా ఇది ఐస్ ప్యాలెస్ అంటాం, మొత్తం మంచు గోడల్లాగా మంచు ఉంటుంది. ఓకే, సో మరి అక్కడ ఈయన ఇమేజ్ను చిత్రీకరించనమాట, ఐస్తోనే చిత్రీకరిస్తారు. సో ఆ విధంగా అంత గౌరవాన్ని పొందిన తొలి భారతీయుడు ఈయన. నెక్స్ట్ రష్యా. మరి రష్యా కార్బొనేట్ ఒలెగ్ కొనోనెంకో, ఈయన అంతరిక్షంలో సుదీర్ఘకాలం ఉన్న వ్యక్తిగా ఒక కొత్త రికార్డును క్రియేట్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా రష్యా ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ మరొకసారి విజయం సాధించారు. మరొక 6 సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగబోతున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ బెల్జియం. ఇకోసైడ్ని ఒక నేరంగా ప్రకటించిన దేశం ఇటీవల ఏదైనా అడుగుతాడు, బెల్జియం దేశం. ఇకోసైడ్ అంటే పర్యావరణానికి ఏ విధమైన హాని కలిగించినా సరే స్వదేశీయుడైనా విదేశీయుడైనా ఈ శిక్షను ఎదుర్కొంటారు. అండ్ నెక్స్ట్ హంగేరీ. మరి హంగేరీకి కొత్త ప్రెసిడెంట్గా థామస్ సుల్యోక్ ఎన్నికైనారు. సో బాగా ఇంపార్టెంట్, కొత్త అధ్యక్షులు, కొత్త ప్రధానమంత్రులు వచ్చినప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్లో బాగా ఇస్తున్నారు. ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిన వాటిలో 2 లేదా 3 మీరు గుర్తించగలిగిన ఒక మార్క్ వస్తుంది మీకు. నెక్స్ట్ నార్వే. మరి ఓకే మైకెల్ టలగ్రాండ్. సో ఈయనకు 2024 అబెల్ ప్రైజ్ దక్కింది. గణితంలో నోబెల్ బహుమతిగా దీన్ని భావిస్తారు. సో అవార్డు ఈసారి ఎవరికి వచ్చిందంటే మైకెల్ టలగ్రాండ్కు దక్కింది. నెక్స్ట్ పోర్చుగల్. మరి ఓకే పోర్చుగల్ కొత్త ప్రధానమంత్రిగా లూయిస్ మొంటెనిగ్రో ఎన్నికైనారు. ఓకే, నెక్స్ట్ రొమానియా అండ్ బల్గేరియా. సో రొమానియా, బల్గేరియాలో స్కింజెన్ ట్రావెల్ జోన్లో తాత్కాలికంగా జాయిన్ అయినాయి. స్కింజెన్ అని అంటే ఈ స్కింజెన్ ఏరియాలో యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఉంటాయి. ఇక వీసా అక్కర్లేదు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వాళ్ళు ఎలాంటి అనుమతి లేకుండా వెళ్ళవచ్చు. జార్జియా. మరి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గ్రాఫిన్తో కండక్టర్ను తయారు చేసిన దేశం ఏది అని అంటే జార్జియా దేశం. సో భారతదేశంలో కూడా గ్రాఫిన్ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్ కేరళలో ఏర్పాటైంది. సో ఇక్కడ మనకి ఇది ఏంటంటే సెమీ కండక్టర్లు గ్రాఫిన్, మామూలుగా సెమీ కండక్టర్ తయారు చేయడానికి లిథియం కావాలి. సో ఇది గ్రాఫిన్తో తయారు చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిన్లాండ్. ఓకే, ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో అలెగ్జాండర్ స్టబ్ గెలిచినారు. అలెగ్జాండర్ స్టబ్ ఫిన్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అండ్ నెక్స్ట్ డెన్మార్క్. సో భారతదేశంతో కలిసి హరిత ఇంధనాల కూటమిని ఏర్పాటు చేసింది, గ్రీన్ ఫ్యూయల్స్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా మనకు డెన్మార్క్ దేశం అనేది వార్తల్లో ఉన్నది. రైట్, అండ్ నెక్స్ట్ ఫ్రాన్స్. గ్యాబ్రియల్ అట్టల్ ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినారు. సో 34వ సంవత్సరాన్ని ప్రధాని అయినారు. అతి చిన్న వయసులో ఫ్రాన్స్ దేశానికి ప్రధాని అయినారు ఈయన. సో అదేవిధంగా ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఆయన అధ్యక్షుడుగా ఉన్నారు.
ఆయన జనవరి 26న భారతదేశంలో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా శశి థరూర్ ఆ దేశం హయ్యెస్ట్ ఆనర్ ఇచ్చింది. నిజానికి 2022లోనే ఈ ప్రకటన వచ్చింది, ఇప్పుడు అది కన్ఫర్ చేశారనమాట. రైట్. నెక్స్ట్ అదేవిధంగా డిజిటల్ వీసాలు జారీ చేయడంలో యూరోపియన్ యూనియన్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే ఫ్రాన్స్. అండ్ అదేవిధంగా అబార్షన్ను ఒక చట్టబద్ధమైన హక్కుగా, రాజ్యాంగపు హక్కుగా, చట్టబద్ధమైన కూడా రాజ్యాంగపు హక్కుగా గుర్తించిన దేశం ఇటీవల ఏదంటే ఫ్రాన్స్ అన్నమాట. కాన్స్టిట్యూషన్ రైట్గా గుర్తించింది. అండ్ అబార్షన్ పైన ఉండే నిషేధాన్ని ఎత్తివేసిన దేశం ఇటీవల ఏదంటే మెక్సికో దేశంగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 999 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో అందిస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. అండ్ టెట్ పేపర్ 1 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్, అదేవిధంగా తెలంగాణ టెట్ పేపర్ 1 1299కి 6 months పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ మనకు అన్ని బుక్ షాప్లలో అందుబాటులో ఉన్నాయి, లేదా onlinebooks.comలో కూడా కొనవచ్చు. అండ్ దెన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ డిఎస్సి 6 books ప్యాకేజ్, అదేవిధంగా తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మనకు 2 books ప్యాకేజ్ అందుబాటులో ఉన్నాయి. సో ఆసక్తి ఉన్న వాళ్ళు వీటిని కూడా కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ మనకు నార్త్ అమెరికా కాంటినెంట్ గానా చూస్తే యూఎస్ఏ నైట్రోజన్ హైపోక్సియా. సో మనకు నైట్రోజన్ గ్యాస్ను ఉపయోగించి మరణశిక్షను అమలు చేసింది అమెరికా దేశం. సో ఈ విధంగా ఈ శిక్షను ఎదుర్కొన్నవాడు కెన్నెత్ స్మిత్. సో మామూలుగా అయితే మనకు ఆక్సిజన్ కావాలి, మనుషులు బతకాలంటే ఆక్సిజన్ కావాలి. సో ముసిగేసి ఆక్సిజన్ బదులు నైట్రోజన్ సరఫరా చేశాడు, దీంతో అతను మరణించినాడు. సో ఓకే, 1986-87లో జరిగిన ఒక హత్య కేసుకు సంబంధించి శిక్షణ ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ సంఘటన తర్వాత పెద్ద ఎత్తున ఈ చర్యకు వ్యతిరేకంగా ఎందరో అమెరికాకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది అని చెప్పారన్నమాట. రైట్. అండ్ నెక్స్ట్ చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ దేశాలను రిలీజియస్ ఫ్రీడమ్ వైలేషన్స్ జాబితాలో చేర్చింది. అంటే రైట్, మత హక్కులను అవి ఉల్లంఘిస్తున్నాయని చెప్పి ఆ జాబితాలో ఈ 3ంటిని చేర్చింది. నెక్స్ట్ నాసా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ, జాక్సా జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ, ఈ 2 కూడా కర్రతో తయారు చేసిన ఒక శాటిలైట్ అనమాట, వుడెన్ శాటిలైట్ను ప్రయోగించనున్నాయి. అండ్ నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ ఒడిసిస్ ల్యూనార్ ల్యాండర్ అన్నమాట. సో ఇది ఒక ప్రైవేట్ సంస్థ ప్రయోగించిన చంద్రయాన్ లాంటిది. ఇంటూషివ్, ఆ సంస్థ పేరు అనేది ఇంటూషివ్ అనమాట. ఫస్ట్ యుఎస్ మేడ్ స్పేస్ క్రాఫ్ట్ టు టచ్ డౌన్ ఆన్ ద మూన్ ఇన్ 50 years. సో ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే ఒక ప్రైవేట్ సంస్థ చంద్రుడిపై కాలు మోపడం ఇదే మొదటిసారి. 50 సంవత్సరాల తర్వాత అమెరికా ఈ చంద్రుడిపైకి కాలు మోపడం ఇదే మొదటిసారి. సో అప్పుడు 1972లో అపోలో ద్వారా ఈ మొదటిసారిగా ఓకే అమెరికా మొట్టమొదటిసారిగా చంద్రుడిపై కాలు పెట్టిన దేశంగా సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు రెండవసారి. అయితే ఈసారి ఒక ప్రైవేట్ సంస్థ ఇంటూషివ్ అనే ప్రైవేట్ సంస్థ ఒడిసిస్ అనే దాన్ని అక్కడ విజయవంతంగా కాలు మోపేలా చేసింది. సో ఈ చంద్రుడిపైన దక్షిణార్ధగోళంలో కాలు మోపిన తొలి దేశం భారత్ అయితే వీళ్ళు కూడా దక్షిణార్ధగోళంలోనే దిగినట్టుగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ కృత్రిమ మేధాలో భారత్కు చెందిన 2 మిలియన్ల పీపుల్కు శిక్షణ ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. సో నేరుగా అడుగుతారు అన్నది ఇటీవల కాలంలో మనకు పెద్ద ఎత్తున వార్తల్లో ఉన్న నేపథ్యంలో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్. అండ్ నెక్స్ట్ మీథేన్ శాట్. సో మనకు మీథేన్ శాట్ను స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ రాకెట్ను ఉపయోగించి అమెరికా ప్రయోగించింది. సో ఇది రైట్, మీథేన్ ఎంత మేరకు విడుదలవుతుంది, ఎక్కడి నుంచి విడుదలవుతుంది ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఏంటి దీనివల్ల ప్రయోజనం అనంటే ఎక్కువ ఎక్కడి నుంచి మనకు మీథేన్ అయితే విడుదలవుతుందో దాన్ని మనం గుర్తించేందుకు అవకాశం ఉంటుందన్నమాట. రైట్. నెక్స్ట్ డెవిన్ ఏఐ. సో ఇది కృత్రిమ మేధాలో మరొక సంచలనంగా చూడొచ్చు మనం. ఏంటి ఇది అని అంటే మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏం చేస్తారు, కోడింగ్ రాస్తూ ఉంటారనమాట వాళ్ళు. ఆ పనిని డెవిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి చేస్తుంది. సో యూఎస్ బేస్డ్ కంపెనీ కాల్డ్ కాగ్నిషన్. ఓకే, కాగ్నిషన్ అనే సంస్థ కోడింగ్ను రాయే ఆ సామర్థ్యం ఉండే కృత్రిమ మేధాను అందుబాటులోకి తెచ్చింది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా టిక్టాక్, అమెరికాలో టిక్టాక్ను జాతీయ స్థాయిలో నిషేధిస్తూ ఒక చట్టం చేసింది అమెరికా పార్లమెంట్ కాంగ్రెస్ అంటాం. అదేవిధంగా ఓకే ఒక పందికి సంబంధించిన ఒక కిడ్నీని మనిషికి ట్రాన్స్ప్లాంట్ చేస్తూ
ప్రపంచంలోని తొలిసారిగా అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు లేదా ఈ సర్జన్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ ఘనతను దక్కించుకున్నారు. నెక్స్ట్ మరి భారత్కు చెందిన అమూల్, రైట్. సో ఈ అమూల్ శ్వేత విప్లవానికి నాంది పలికిన సంస్థ ఇది అమెరికాలో కూడా కాలు మోపింది. సో తన అమూల్ తన పాల ఉత్పత్తులను అమెరికా దేశంలో కూడా ఇక్కడి నుంచి విక్రయించనున్నది. అండ్ నెక్స్ట్ ఆస్బెస్టస్, ఇది ఒక క్యాన్సరోజెనిక్ అంటే క్యాన్సర్ కారకం అన్నమాట. క్యాన్సర్ను కలిగించే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో దీన్ని పూర్తిగా నిషేధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకున్నది. నెక్స్ట్ సెంట్రల్ అమెరికాలోని దేశాలు, మధ్య అమెరికా, కరేబియన్. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ షిప్ అమెరికా నుంచి ఈ కరేబియన్కు వెళ్ళిందనమాట. ఓకే, ప్రపంచంలోనే అతిపెద్ద ఇది క్రూజ్. ఇది ఐకాన్ ఆఫ్ ద సీస్ అని పేరు. దీనికి ఏం పేరు అంటే ఐకాన్ ఆఫ్ ద సీస్, రైట్. అతి పొడవైంది భారతదేశంలో ఉంటుంది, ఎంవి గంగా విలాస్ అని చెప్పి. అతిపెద్దది ఐకాన్ ఆఫ్ ద సీస్. నెక్స్ట్ గౌతమేలా. మరి గౌతమేలా ప్రెసిడెంట్గా అరెవాలో, అరెవాలో బాధ్యత స్వీకరించారు. అల్వారియో అనేది తుఫాను, అరెవాలో అనేవాడు ప్రెసిడెంట్. అల్వారియో ఏ దేశము మనం ఆఫ్రికా చదివినప్పుడు చూసినాం అన్నమాట. అల్వారియో అనేది తుఫాన్ అన్నమాట. ఇదేమో అరెవాలో. సో దగ్గరగా ఉన్నాయి, కలిపి నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈక్వెడార్. సో కరడుగట్టిన ఖైదీ ఒకరు జైలు నుంచి తప్పించుకోవడంతో ఎమర్జెన్సీ ఏ దేశంలో విధించారంటే ఈక్వెడార్లో విధించారు. సో జోస్ అడోల్ఫో మ్యాసియస్ అతను తప్పించుకున్న పేరు జోస్ అడోల్ఫో మ్యాసియస్. నెక్స్ట్ నికర్గోవా. సో నికర్గోవా దేశ అధ్యక్షుడు, అదేవిధంగా ఉపాధ్యక్షురాలు. సో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరూ ఆ దేశంలో తీవ్ర స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని చెప్పి ఐక్యరాజ్య సమితి నియమించిన ఒక కమిటీ తేల్చింది. మరి ఎవరు ప్రెసిడెంటు అని అంటే డేనియల్ ఒర్టెగా, వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే రొజారియో మురిల్లో. వీళ్ళిద్దరు భార్యాభర్తలు అన్నమాట. సో వీళ్ళు ఇతర ప్రజల మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి యుఎన్ అభిప్రాయపడింది. మరి ఇదే నికర్గోవా భారతదేశపు ఫార్మా స్టాండర్డ్ను అంగీకరించింది. సో ఈ నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి స్పానిష్ స్పీకింగ్ నేషన్, అంటే స్పానిష్ భాష మాట్లాడే మొదటి దేశం అన్నమాట. భారతీయ ఫార్మా ప్రమాణాలను ఆమోదించిన తొలి దేశం నికర్గోవా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో ఆ దేశంలో నీళ్ళలోకి ఆయిల్ స్పిల్ కావడం, చమురు కలిసిపోవడంతో పొరపాటున లీక్ కావడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. నెక్స్ట్ ఎల్ సాల్వడార్. మనకు నయీబ్ బుకేలే, ఈయన ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్గా అయినారు. ఎంతోమంది ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు వచ్చినారు. అన్ని వీలైతే ఒక్క చోటుకు వచ్చుకొని మీరు ఏదైనా కోడ్ చేసుకోవడం ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హైతీ, ఆపరేషన్ ఇంద్రావతి. సో అక్కడ అంతర్యుద్ధం అనేది చెలరేగింది. హైతీ దేశంలో అంతర్యుద్ధం, ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ పైన దాడులు చేసుకుంటుంది. మరి తీవ్ర స్థాయిలో ఇవి అలజడులు ఉండడంతో మన భారతీయులను సురక్షితంగా అక్కడి నుంచి తప్పించినారు. ఇందుకోసం భారత్ చేపట్టిన ఆపరేషన్ ఇంద్రావతి. నెక్స్ట్ దక్షిణ అమెరికాకు సంబంధించిన దేశాలు. చీలీ. మరి గడిచిన 123 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత స్థాయిలో కార్చిచ్చు, వైల్డ్ ఫైర్ అంటే కార్చిచ్చు అని అంటే అడవులు తగలబడిపోవడం అన్నమాట. ఎక్కడ మనకు చెలరేగింది అని అంటే చిలీ దేశంలో చెలరేగింది. నెక్స్ట్ బ్రాజిల్. మరి రియో డి జెనేరియో అనే ప్రాంతంలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. ఇక్కడ అనూహ్యంగా డెంగీ విస్తరించడంతో అక్కడ అత్యవసర పరిస్థితిని విధించారు. అదేవిధంగా మనకు భారత్ బ్రెజిల్లు 2+2 డైలాగ్లో చేరాయి. సో భారత్కు 2+2 అంటే మన విదేశాంగ శాఖ మంత్రి, మన రక్షణ శాఖ మంత్రి, వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రి, వాళ్ళ రక్షణ శాఖ మంత్రి, వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. దీన్నే మనం ఫారిన్ మినిస్టర్ డైలాగ్ 2+2 ప్యాటర్న్ అంటాం. భారత్కు ఈ ప్యాటర్న్ ఆస్ట్రేలియాతో, జపాన్తో, రష్యాతో, అమెరికాతో ఉండింది. ఇప్పుడు యూకేతో, బ్రెజిల్తో కూడా స్టార్ట్ అయింది. లేటెస్ట్ కంట్రీ బ్రెజిల్ అనమాట. బ్రెజిల్కు ముందు యూకే. సో బ్రెజిల్కు దాదాపు ఒక 15 రోజుల ముందు యూకేతో కూడా స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ పెరు. మరి డెంగ్యూ విస్తరించడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన దేశం ఏది అంటే పెరు. ఏ విధంగా బ్రెజిల్లో రియో డి జెనేరియో విస్తరించిందో పెరు మొత్తం విస్తరించింది. దీంతో అక్కడ కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అండ్ ఆస్ట్రేలియన్ కాంటినెంట్ కానీ మనం చూస్తే న్యూజిలాండ్ దేశం.
సో ఈ సిగరెట్లను వేప్స్ను పూర్తిగా నిషేధించింది. నిజానికి న్యూజిలాండ్ దేశము అన్ని రకాల పొగాకు ఉత్పత్తులను 2026 నుంచి నిషేధిస్తామని చెప్పింది. కానీ నిర్ణయం పైన ఆ దేశం యూటర్న్ తీసుకుందన్నమాట. రైట్. సో ఇవి మనకు ఇంటర్నేషనల్ పార్ట్ 2 మనం ఈరోజు డిస్కస్ చేసినాం. మొదటి పార్ట్ మనం ఆల్రెడీ ఇచ్చినాం, ఆర్గనైజేషన్స్ జనవరి టు మార్చ్. సో మరి జాతీయ అంశాలను కూడా ఇదే విధంగా మనకు S&S పబ్లికేషన్స్ అందిస్తుంది. సో దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.